ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. మరి ఏఎన్ఎం మరియు ఎంపీహెచ్ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండి. మరి మన ఛానల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా మెగా టెస్ట్ సిరీస్ రూపంలో జస్ట్ 299 రూపీస్కే గ్రాండ్ టెస్ట్లు, అంతేకాకుండా 5000 MCQస్తో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అయితే అందజేశామండి. మరి రాష్ట్రంలోనే ఫర్ ద ఫస్ట్ టైం ల్యాబ్ టెక్నీషియన్ మరియు నర్సింగ్ ఎగ్జామ్, ఫార్మసిస్ట్ ఎగ్జామ్లో 80 మార్కులు మన టెస్ట్ సిరీస్ నుంచే రావడం జరిగింది. ఆ ప్రూఫ్స్ కూడా మన ఛానల్లో చూపించడం అయితే జరిగింది. సేమ్ అదేవిధంగా మరి మన ఏఎన్ఎం ఎగ్జామ్కి కూడా 15 మెగా గ్రాండ్ టెస్ట్లు అయితే మీకోసం అందజేస్తున్నామండి. సేమ్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు వారు ఏ విధంగా కండక్ట్ చేస్తారో సేమ్ అదే విధంగా అప్లికేషన్ మెథడ్లో ఉంటాయి. సో అంటే సింపుల్గా ఉంటాయి, కొన్ని మీడియంగా ఉంటాయి, కొన్ని హార్డ్గా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే మీరు ఏ విధంగా వచ్చినా కూడా ఆన్సర్ చేసే విధంగా వీటిని రూపొందించడం జరిగింది. ప్రతిరోజు ఉదయం ఎగ్జామ్ వరకు ప్రతిరోజు ఉదయం 10:30 మెగా గ్రాండ్ టెస్ట్ అయితే మీకు అందచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కోర్స్ తీసుకున్నారో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకున్నట్లయితే తప్పకుండా తీసుకోండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, మీకు యాప్ లింక్ పంపిస్తాను. బట్ ప్రతి ఒక్కరి దగ్గర మన టెస్ట్ సిరీస్ ఉండే విధంగా చూసుకొని మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? జస్ట్ 299 రూపీస్ మాత్రమే. ఓకే, ఆల్ ద బెస్ట్. సో గైస్, ఈరోజు మనము ఏఎన్ఎం టెస్ట్ సిరీస్లో భాగంగా, చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్లో భాగంగా చివరి టాపిక్ అయినటువంటి హెల్త్ సెంటర్ మేనేజ్మెంట్లో క్లాస్ నెంబర్ 3 అయితే చూడబోతున్నామండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఆల్రెడీ 2 క్లాసులు అయితే చెప్పుకోవడం జరిగింది. 3rd క్లాస్ అండి ఇది. ఓకేనా? సో ఈ క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఎగ్జామ్కి ఇంకా ఒక 1 వీక్ టైం మాత్రమే మనకు ఉందండి. సో ప్రిపరేషన్ అనేది హార్డ్గా చేయండి. ఓకేనా? ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఉద్యోగం సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? 60 అబోవ్ స్కోర్ అయితే చేయాలి. మనము అప్డేట్ చేసినటువంటి గ్రాండ్ టెస్ట్లు ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, ప్రాక్టీస్ చేయండి బాగా. ఓకేనా? ఇంకా ఎవరైనా మన కోర్సు ఏఎన్ఎం కోర్సు 299తో ఇంకా ఎవరైనా తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన యాప్ పేరు ఆర్కే ట్యుటోరియల్. ఓకే, కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి. ఆరోగ్య కేంద్రంలో సమీక్షా సమావేశాలు ఏ కారణంగా నిర్వహించబడతాయి? వై ఆర్ రివ్యూ మీటింగ్స్ కండక్టెడ్ ఇన్ హెల్త్ సెంటర్స్? ఎందుకోసం నిర్వహించబడతాయండి? ఆప్షన్ బి అండి, సిబ్బంది పనితీరు పరిశీలించడం కోసం, టు మానిటర్ స్టాఫ్ పర్ఫార్మెన్స్. చూద్దాం వివరాలు. రివ్యూ మీటింగ్ ఇన్ హెల్త్ సెంటర్స్ ఆర్ కండక్టెడ్ టు evaluate the performance of staff and ensure quality service delivery. సమీక్షా సమావేశాలు సిబ్బంది పనితీరును పరిశీలించి సేవల నాణ్యతను మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి. ఓకే, నెక్స్ట్ వన్. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో హెల్త్ ఎడ్యుకేషన్ ఎందుకు ముఖ్యమైనది? వై ఈజ్ అ హెల్త్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ ఇన్ అ ప్రైమరీ హెల్త్ సెంటర్స్? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే. చూద్దాం. ప్రజలకు ఆరోగ్య అవగాహన కల్పించడానికి, టు క్రియేట్ హెల్త్ అవేర్నెస్ అమంగ్ పీపుల్, వ్యాధుల నివారణ కోసం, ఫర్ డిసీజ్ ప్రివెన్షన్, ఆరోగ్యకరమైన జీవనశైలి అభ్యాసానికి, ఫర్ ప్రమోటింగ్ ఏ హెల్దీ లైఫ్ స్టైల్. అన్నీ కూడా సరైనవిగా చెప్పుకోవచ్చు. వివరాలు చూద్దాము. హెల్త్ ఎడ్యుకేషన్ హెల్ప్స్ ఇన్ క్రియేటింగ్ అవేర్నెస్, so preventing diseases and promoting healthy lifestyle in the community. ఆరోగ్య విద్య ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం, వ్యాధులను నివారించడం మరియు ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. ఆరోగ్య కేంద్రాల్లో వ్యాధుల నివారణ చర్యలలో భాగంగా సరైన శానిటేషన్ ఎందుకు అవసరము? Why is a proper sanitation necessary in disease prevention measures in a health centers? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే అండి. వ్యాధి వ్యాప్తిని తగ్గించడం, టు రెడ్యూస్ డిసీజ్ ట్రాన్స్మిషన్, శుభ్రతను కాపాడడం, టు మెయింటైన్ క్లీన్నెస్, రోగులకు హాని కలగకుండా చేయడం, ఓకే, టు ప్రివెంట్ హార్మ్ టు పేషెంట్స్. అన్నీ కూడా సరైనవే అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాము, క్లియర్గా అర్థమవుతుంది.
Proper sanitation reduces disease transmission, maintains a cleanliness and prevent harm to patients in health centers. Okay. సరైన శానిటేషన్ ద్వారా వ్యాధి వ్యాప్తిని తగ్గించడం, శుభ్రతను కాపాడడం మరియు రోగులకు హాని కలగకుండా చేయడం అనేది సాధ్యమవుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ వ్యర్థాల నిర్వహణకు సరైన పద్ధతి ఏంటి? వాట్ ఈస్ ద కరెక్ట్ మెథడ్ ఫర్ మేనేజింగ్ మెడికల్ వేస్ట్ ఇన్ హెల్త్ సెంటర్స్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, క్రమంగా వర్గీకరించడం. ప్రాపర్ సెగ్రిగేషన్ అండి. ఓకే, వ్యర్థాల నిర్వహణ ఏం చేయాలి? సెగ్రిగేషన్. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చూద్దాం. ప్రాపర్ సెగ్రిగేషన్ ఆఫ్ మెడికల్ వేస్ట్ ఈజ్ ఎసెన్షియల్ టు ప్రివెంట్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఎన్షోర్ సేఫ్ డిస్పోజల్ ఇన్ హెల్త్ సెంటర్స్. ఓకే, మెడికల్ వ్యర్థాలను క్రమంగా వర్గీకరించడం ద్వారా సంక్రమణలను నివారించి సురక్షితంగా పారవేయడం అనేది సాధ్యమవుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గర్భిణీ స్త్రీలకు ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఎందుకు అందిస్తారు? వై ఆర్ ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఆర్ ప్రొవైడెడ్ టు ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఇన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్? ఎందుకోసం అందజేస్తారండి ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ మాత్రలు? ఆప్షన్ డి, పైవన్నీ సరైనవి. చూద్దాం. రక్తహీనత నివారణ కోసం, టు ప్రివెంట్ అనీమియా. శిశువుల ఆరోగ్యం మెరుగుపరచడానికి, టు ఇంప్రూవ్ ఫ్యాటల్ హెల్త్. గర్భిణీ స్త్రీల శక్తి స్థాయిలు పెంచడానికి, టు బూస్ట్ మెటర్నల్ ఎనర్జీ లెవెల్స్. ఓకే, వివరాలు చూద్దాం. ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ప్రివెంట్ అనీమియా, ఇంప్రూవ్ ఫ్యాటల్ హెల్త్ అండ్ ఎన్హాన్స్ మెటర్నల్ ఎనర్జీ లెవెల్స్. ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ మాత్రలు రక్తహీనతను నివారించడం, శిశువు ఆరోగ్యం మెరుగుపరచడం మరియు గర్భిణీ స్త్రీల శక్తి స్థాయిలు పెంచడంలో సహాయపడతాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఆరోగ్య కేంద్రాల్లో రోగ నివేదికలు నిర్వహణ ఎందుకు అవసరం? వై ఈజ్ మెయింటైనింగ్ పేషెంట్ రికార్డ్స్ ఎసెన్షియల్ ఇన్ హెల్త్ సెంటర్స్? ఎందుకోసం అండి రోగి యొక్క రికార్డ్స్ మెయింటైన్ చేయడం అవసరమా? ఎందుకోసం? ఆప్షన్ డి, పైవన్నీ అండి, చూద్దాం. రోగ చరిత్ర సులభంగా తెలుసుకోవడం, టు ఈజీలీ యాక్సెస్ పేషెంట్ హిస్టరీ. నివేదికలు అందించడం, ఫర్ జనరేటింగ్ రిపోర్ట్స్. చికిత్సా ప్రణాళిక రూపొందించడానికి, టు ప్లాన్ ట్రీట్మెంట్స్. అన్నీ కూడా సరైనవే. మెయింటైనింగ్ పేషెంట్ రికార్డ్స్ హెల్ప్ టు యాక్సెస్ హిస్టరీ, జనరేట్ రిపోర్ట్స్ అండ్ ప్లాన్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్. రోగ నివేదికను నిర్వహించడం ద్వారా చరిత్ర తెలుసుకోవడం, నివేదికలు రూపొందించడం మరియు చికిత్సా ప్రణాళిక రూపొందించడం అనేది సాధ్యమవుతుంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్. ఆరోగ్య కేంద్రాల్లో ప్రివెంటివ్ కేర్ అందించడంలో హెల్త్ వర్కర్ల పాత్ర ఏమిటి? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ హెల్త్ వర్కర్స్ ఇన్ ప్రొవైడింగ్ ప్రివెంటివ్ కేర్ ఇన్ హెల్త్ సెంటర్స్? ప్రివెంటివ్ కేర్ ఇన్ హెల్త్ సెంటర్స్. ఆన్సర్ వచ్చేసి ఈ ఆప్షన్ డి, అన్ని సరైనవండి. చూద్దాం. వ్యాధి నివారణ సంబంధిత సమాచారం అందించడం కోసం, ప్రొవైడింగ్ డిసీజ్ ప్రివెన్షన్ ఇన్ఫర్మేషన్. టీకాలు ఇవ్వడం, సో అడ్మినిస్ట్రేటింగ్ వ్యాక్సినేషన్స్. నెక్స్ట్. సమాజంలో ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రోత్సహించడం, ప్రమోటింగ్ హెల్దీ లైఫ్ స్టైల్ ఇన్ ద కమ్యూనిటీ. అన్నీ కూడా సరైన సమాధానాలే. హెల్త్ వర్కర్స్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్, administer vaccinations and promote a healthy lifestyle as a part of preventive care. హెల్త్ వర్కర్లు వ్యాధి నివారణ సమాచారం అందించడం, టీకాలు ఇవ్వడం మరియు ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడం అనేది చేస్తారు. ఓకే, నెక్స్ట్ వన్. ఆరోగ్య కేంద్రంలో అత్యవసర సేవల కోసం ఉపయోగించే ప్రథమ చికిత్స పెట్టెలలో ఉండాల్సినవి ఏంటి? What item should be present in a first aid kit used in health centers for emergencies? హెల్త్ కేర్ కిట్లో ఏముంటాయండి మరి? ఆప్షన్ డి, పైవన్నీ. బ్యాండేజ్ మరియు కవర్లు. ఓకే, టవల్స్, కట్టర్స్ అంటే సీజర్స్ అండి. బ్యాండేజ్ మరియు సీజర్స్ అంటే కత్తెరలు. నెక్స్ట్, యాంటీసెప్టిక్ క్రీములు. ఓకే, ప్రాథమిక మందులు, బేసిక్ మెడిసిన్ అయితే ఇందులో ఉంటాయి. ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఇన్ అ హెల్త్ సెంటర్ షుడ్ ఇంక్లూడ్ బ్యాండేజెస్, సీజర్స్, యాంటీసెప్టిక్ క్రీమ్స్ అండ్ బేసిక్ మెడిసిన్స్ ఫర్ ఎమర్జెన్సీస్.
ప్రథమ చికిత్స పెట్టెల్లో బ్యాండేజ్, కటర్స్ అండ్ యాంటీసెప్టిక్ క్రీములు మరియు ప్రాథమిక మందులైతే ఉండాలి. ఓకే, నెక్స్ట్ వన్. ఆరోగ్య కేంద్రాల్లో మాతా శిశు ఆరోగ్య సేవలు ముఖ్య లక్ష్యం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ సర్వీస్ ఇన్ హెల్త్ సెంటర్స్? ఆన్సర్ ఆప్షన్ డి. ఓకేనా? మాతృ మరణాలు తగ్గించడం, రెడ్యూసింగ్ మెటర్నల్ మోర్టాలిటీ. శిశు ఆరోగ్యం మెరుగుపరచడం, ఇంప్రూవింగ్ చైల్డ్ హెల్త్. సమయానికి టీకాలు అందించడం, ప్రొవైడింగ్ టైమ్లీ వ్యాక్సినేషన్స్. అన్నీ కూడా సరైన సమాధానమే. సో మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ సర్వీస్ ఫోకసెస్ ఆన్ రెడ్యూసింగ్ మెటర్నల్ మోర్టాలిటీ, సో ఇంప్రూవింగ్ చైల్డ్ హెల్త్ అండ్ ఎన్ష్యూరింగ్ టైమ్లీ వ్యాక్సినేషన్స్. మాతా శిశు ఆరోగ్య సేవలు మాతృ మరణాలను తగ్గించడం, శిశు ఆరోగ్యం మెరుగుపరచడం మరియు సమయానికి టీకాలు అందించడం లక్ష్యంగా పనిచేస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఆరోగ్య కేంద్రాల్లో అందించే ఆరోగ్య ఆహారం పథకానికి ముఖ్య ప్రయోజనం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ బెనిఫిట్ ఆఫ్ ప్రొవైడింగ్ న్యూట్రిషనల్ ఫుడ్ ప్రోగ్రామ్ ఇన్ హెల్త్ సెంటర్స్? ఆప్షన్ అన్ని సరైనవి. చూద్దాం. పోషక లోపాలను నివారించడం, ప్రివెంటింగ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. రోగనిరోధక శక్తి పెంపొందించడం, బూస్టింగ్ ఇమ్యూనిటీ. సమాజ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ఇంప్రూవింగ్ కమ్యూనిటీ హెల్త్. అన్నీ సరైనవి అండి. న్యూట్రిషనల్ ఫుడ్ ప్రోగ్రామ్ ప్రివెంట్ డెఫిషియన్సీస్, ఎన్హాన్స్ ఇమ్యూనిటీ అండ్ ఇంప్రూవ్ ఓవరాల్ కమ్యూనిటీ హెల్త్. పోషకాహార పథకాలు పోషక లోపాలను నివారించడం, రోగనిరోధక శక్తిని పెంపొందించడం మరియు సమాజ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి సహాయపడతాయి. ఓకే, నెక్స్ట్. ఆరోగ్య కేంద్రాల్లో ఫ్యామిలీ ప్లానింగ్ సేవల ముఖ్య ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్ సర్వీస్ ఇన్ హెల్త్ సెంటర్స్? ఎందుకోసమండి? ఆప్షన్ ఏ, జనాభా నియంత్రణ, పాపులేషన్ కంట్రోల్ కోసము మరి ఫ్యామిలీ ప్లానింగ్ సేవలు అయితే అందిస్తారు. ద మెయిన్ గోల్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్ సర్వీస్ ఈజ్ టు కంట్రోల్ పాపులేషన్ గ్రోత్ అండ్ ఇంప్రూవ్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్. ఫ్యామిలీ ప్లానింగ్ సేవల ప్రధాన లక్ష్యం జనాభా నియంత్రణ మరియు తల్లి శిశు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం. నెక్స్ట్ క్వశ్చన్. ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవ సేవలు అందించడంలో ప్రధాన పాత్ర ఏమిటి? హూ ప్లే ద ప్రైమరీ రోల్ ఇన్ ప్రొవైడింగ్ మెటర్నిటీ సర్వీస్ ఇన్ హెల్త్ సెంటర్స్? ఎవరండి ఈ సేవలు అందించేవారు? ఆప్షన్ డి, పై వారందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతారండి. డాక్టర్స్, నర్సెస్, ఆశా వర్కర్లు, పై వారందరూ కూడా. ఓకేనా, నెక్స్ట్ వన్. మెటర్నరీ సర్వీసెస్ ఆర్ ప్రొవైడెడ్ కొలాబరేటివ్లీ బై డాక్టర్, నర్సెస్ అండ్ ఆశా వర్కర్స్ టు ఎన్షోర్ సేఫ్ డెలివరీస్. ఓకే, ప్రసవ సేవలు వైద్యులు, నర్సులు మరియు ఆశా వర్కర్లు కలిసి అందిస్తారు. ఇది సురక్షిత ప్రసవాలను నిర్ధారిస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఆరోగ్య కేంద్రంలో అత్యవసర సేవలు అందించడంలో ఏ వ్యవస్థ ముఖ్యమైనది? ఆరోగ్య కేంద్రంలో అత్యవసర సేవలు అందించడంలో ఏ వ్యవస్థ ముఖ్యమైనది? విచ్ సిస్టమ్ ఈజ్ క్రూషల్ ఫర్ డెలివరింగ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇన్ హెల్త్ సెంటర్స్? ఏవి ముఖ్యమండి? ఆప్షన్ డి, అన్నీ సరైనవి. చూద్దాం. అంబులెన్స్ సేవలు, అంబులెన్స్ సర్వీసెస్, అత్యవసర ఫోన్ లైన్, ఎమర్జెన్సీ హెల్ప్ లైన్, మెడికల్ ఫాస్ట్ సమీక్ష అంటే మెడికల్ స్టాఫ్ రెడీనెస్, మెడికల్ స్టాఫ్ రెడీనెస్. ఓకే, చూద్దాం. ఎమర్జెన్సీ సర్వీసెస్ డిపెండ్స్ ఆన్ అంబులెన్స్ అవైలబిలిటీ, ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ అండ్ రెడీనెస్ ఆఫ్ మెడికల్ స్టాఫ్. అత్యవసర సేవలు, అంబులెన్స్ హెల్ప్ లైన్లు మరియు మెడికల్ సిబ్బంది సంసిద్ధతపై ఆధారపడతాయి. నెక్స్ట్ వన్. ఆరోగ్య కేంద్రాల్లో జల విలువల పరీక్షలు ఎందుకు అవసరం? వై ఆర్ వాటర్ క్వాలిటీ టెస్ట్ నెసెసరీ ఇన్ హెల్త్ సెంటర్స్? అంటే వాటర్ క్వాలిటీ టెస్ట్ అండి, జల విలువల పరీక్షలు అంటే. ఓకే, ఎందుకు చేస్తారు మరి వీటిని? ఆప్షన్ డి, శుద్ధమైన త్రాగునీరు అందించడానికి, టు ప్రొవైడ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్. నీటిలో వ్యాధి కారకాలను గుర్తించడానికి, టు ఐడెంటిఫై వాటర్ బోర్న్ డిసీజెస్. సమాజ ఆరోగ్యాన్ని కాపాడేందుకు, టు ప్రొటెక్ట్ కమ్యూనిటీ హెల్త్. అన్నీ సరైనవే. వాటర్ క్వాలిటీ ఎయిర్ టెస్టింగ్ ఎన్షోర్ క్లీన్ డ్రింకింగ్ వాటర్, సో ప్రివెంట్స్ వాటర్ బోర్న్ డిసీజెస్ అండ్ ప్రొటెక్ట్ కమ్యూనిటీ హెల్త్. జల విలువల పరీక్షలు శుభ్రమైన త్రాగునీరు అందించడం, నీటిలో వ్యాధి కారకాలు గుర్తించడం మరియు సమాజ ఆరోగ్యాన్ని కాపాడడం కోసం అనేది చాలా అవసరము. నెక్స్ట్ వన్.
ఆరోగ్య కేంద్రాల్లో స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగస్వామ్యము ఎలా ఉంటుంది? హౌ డు హెల్త్ సెంటర్స్ పార్టిసిపేట్ ఇన్ స్వచ్ఛ భారత మిషన్? ఆన్సర్ ఆప్షన్ డి. శానిటేషన్ ప్రయోజనాలు, ప్రమోటింగ్ శానిటేషన్, వ్యర్థాల పారవేతకు సరైన విధానం పాటించడం అంటే అడాప్టింగ్ ప్రాపర్ వేస్ట్ డిస్పోజల్ మెథడ్స్, కమ్యూనిటీ అవగాహన కార్యక్రమాలు, కండక్టింగ్ కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సరైనవే. చూద్దాం. హెల్త్ సెంటర్స్ కాంట్రిబ్యూట్ టు ద స్వచ్ఛ భారత్ మిషన్ బై ప్రమోటింగ్ శానిటేషన్, ప్రాపర్ వేస్ట్ డిస్పోజల్ అండ్ కమ్యూనిటీ అవేర్నెస్. ఆరోగ్య కేంద్రాలు స్వచ్ఛ భారత్ అభియాన్లో శానిటేషన్ ప్రమోషన్, వ్యర్థాల పారవేత మరియు సమాజ అవగాహన కార్యక్రమాల ద్వారా భాగస్వామ్యాన్ని కల్పిస్తారు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏ కారణంగా నిర్వహిస్తారు? వై ఆర్ a స్పెషల్ మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్డ్ ఇన్ హెల్త్ సెంటర్స్? ఆన్సర్ ఆప్షన్ డి. పైవన్నీ సరైనవి. చూద్దాం. ప్రజల ఆరోగ్య పరిశీలన కోసం, ఫర్ హెల్త్ చెకప్స్, దీర్ఘకాలిక వ్యాధులను గుర్తించడానికి, టు డిటెక్ట్ క్రోనిక్ ఇల్నెస్, తక్కువ సేవల ప్రాంతాల్లో వైద్యం అందించడానికి, టు ప్రొవైడ్ కేర్ ఇన్ అండర్ సర్వ్డ్ ఏరియాస్. ఓకే, చూద్దాం ఇంగ్లీష్లో, తెలుగులో. ఎక్స్ప్లెనేషన్. స్పెషల్ మెడికల్ క్యాంప్స్ ప్రొవైడ్ హెల్త్ చెకప్స్, డైరెక్ట్ క్రోనిక్ ఇల్నెస్ అండ్ ఆఫర్ మెడికల్ కేర్ ఇన్ అండర్ సర్వ్డ్ ఏరియాస్. ప్రత్యేక వైద్య శిబిరాలు ఆరోగ్య పరీక్షలు, దీర్ఘకాలిక వ్యాధుల గుర్తింపు మరియు తక్కువ సేవల ప్రాంతాల్లో వైద్యం అందించడానికి నిర్వహించబడతాయి. నెక్స్ట్ వన్. ఆరోగ్య సేవల నాణ్యత మెరుగుపరచడానికి అనుసరించే చర్యల్లో ఒకటి ఏమిటి? వాట్ ఈజ్ వన్ యాక్షన్ టేకెన్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ హెల్త్ సర్వీస్? ఏంటది? ఆప్షన్ అన్నీ కూడా అండి. సిబ్బంది శిక్షణ, ట్రైనింగ్ స్టాఫ్, రోగుల నుంచి అభిప్రాయం సేకరించడం, కలెక్టింగ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ పేషెంట్స్, ఆధునిక పరికరాలు అమర్చడం, ఇన్స్టాలింగ్ మోడర్న్ ఎక్విప్మెంట్స్ అన్నీ సరైనవే. ఇంప్రూవింగ్ హెల్త్ సర్వీస్ క్వాలిటీ ఇన్వాల్వ్స్ స్టాఫ్ ట్రైనింగ్, పేషెంట్ ఫీడ్బ్యాక్ అండ్ ఇన్స్టాలింగ్ మోడర్న్ ఎక్విప్మెంట్స్. ఆరోగ్య సేవల నాణ్యతను మెరుగుపరచడానికి సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, రోగుల అభిప్రాయాలు సేకరించడం మరియు ఆధునిక పరికరాలు అమర్చడం అనేది చేయాలి. ఓకే, ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య కార్యక్రమాల విజయానికి ముఖ్యమైన అంశం ఏంటి? వాట్ ఈజ్ ద కీ ఫ్యాక్టర్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ హెల్త్ ప్రోగ్రామ్ ఇన్ హెల్త్ సెంటర్స్? ఆప్షన్ డి. పైవన్నీ. సమర్థమైన అమలు, ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్, ప్రజల భాగస్వామ్యం, కమ్యూనిటీ పార్టిసిపేషన్, సరైన ఆర్థిక నిధులు, అడెక్వేట్ ఫండింగ్ అన్నీ సరైనవే. ద సక్సెస్ ఆఫ్ హెల్త్ ప్రోగ్రామ్స్ రిలీజ్ ఆన్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్, కమ్యూనిటీ పార్టిసిపేషన్ అండ్ సఫిషియెంట్ ఫండింగ్. ఆరోగ్య కార్యక్రమాల విజయానికి సమర్థవంతమైన అమలు, సమాజ భాగస్వామ్యం మరియు సరైన ఆర్థిక నిధులు అనేవి అవసరము. ఓకే, నెక్స్ట్. ఆరోగ్య కేంద్రము భౌతిక సదుపాయాలు ప్రజలపై ప్రభావం ఏమిటి? వాట్ ఈజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఫిజికల్ ఫెసిలిటీస్ ఇన్ హెల్త్ సెంటర్స్ ఆన్ ది పబ్లిక్? ఏ విధమైన ప్రభావాన్ని చూపిస్తాయండి? ఆప్షన్ డి. పైవన్నీ. రోగుల విశ్వాసం పెరుగుతుంది, ఇంక్రీస్ పేషెంట్ ట్రస్ట్, సేవల వినియోగం పెరుగుతుంది, ఎన్హాన్స్ సర్వీస్ యూటిలైజేషన్, సమాజ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఓకే, ఇంప్రూవ్ కమ్యూనిటీ హెల్త్ ఆల్సో. ఓకే, వెల్ మెయింటైన్డ్ ఫిజికల్ ఫెసిలిటీస్ ఇంక్రీజ్ ఆ పేషెంట్ ట్రస్ట్, సర్వీస్ యూటిలైజేషన్ అండ్ ఓవరాల్ కమ్యూనిటీ హెల్త్. ఆరోగ్య కేంద్రము భౌతిక సదుపాయాలు, రోగుల విశ్వాసం పెంచడం, సేవల వినియోగం పెరగడం మరియు సమాజ ఆరోగ్యము మెరుగుపరచడానికి దోహదము చేస్తాయి. చివరి క్వశ్చన్. ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించడానికి ఏవి అవసరం? వాట్ ఈజ్ రిక్వైర్డ్ టు ప్రమోట్ హెల్దీ హ్యాబిట్స్ ఇన్ హెల్త్ సెంటర్స్? ఆప్షన్ డి. పైవన్నీ. అవగాహన కార్యక్రమాలు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, రోగుల మార్గదర్శన, పేషెంట్ కౌన్సిలింగ్, ఆరోగ్య విద్య, హెల్త్ ఎడ్యుకేషన్, పైవన్నీ అన్నీ సరైనవే. ప్రమోటింగ్ హెల్దీ హ్యాబిట్స్ రిక్వైర్డ్ అవేర్నెస్ ప్రోగ్రామ్, పేషెంట్ కౌన్సిలింగ్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్. ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించడానికి అవగాహన కార్యక్రమాలు, రోగుల మార్గదర్శన మరియు ఆరోగ్య విద్య అనేది చాలా అవసరము. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. ఇంతటితో మనము ఏఎన్ఎంకి సంబంధించి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్లో బాగా చివరి క్లాస్ అయితే చూస్తున్నామండి. చాలా ఇంపార్టెంట్.
ఓకేనా. ఇక మెగా గ్రాండ్ టెస్ట్లకు సంబంధించి ప్రతిరోజు ఒక రివ్యూ అయితే ఉంటుంది. మీకు ఏదైనా టాపిక్ పైన క్వశ్చన్స్ డౌట్ఫుల్గా ఉన్నట్లయితే ఓకేనా, ఆ టాపిక్ను రివ్యూ చేయండి అంటే కొన్ని ఇంపార్టెంట్ అయితే అందజేస్తానండి. కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.